హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము నవమ స్కందంలో 10వ అధ్యాయము రామచంద్రుని యొక్క లీలలు. సో 9వ అధ్యాయంలో కూడా రామచంద్రమూర్తి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 10వ అధ్యాయంలో కూడా మనం రామచంద్రమూర్తి గురించి నేర్చుకుంటున్నాం. మనం ఆయన యొక్క లీలల గురించి. యుద్ధకాండ జరుగుతుంది ఇప్పుడు, చూద్దాం. రక్షపతి స్వబలన రక్షపతి స్వబలనష్టిమవేక్ష్య హృష్టా ఆరుహ్య యానకమథాభిససార రామం స్వసంధ్యతే ద్యుమతిమాతలినోపనీతే విభ్రాజమాన మహనన్నిసితై క్షురప్రై రామాస్తమాహ పురుషాదపురీషయన్నా కాంతా సమక్షమసతా పహృతా స్వవర్తే త్యక్తత్రపస్య ఫలమద్య జుగుప్సితస్య యచ్చామి కాల ఇవ కర్తురలంఘ్య వీర్యః. సుబ్బరత్నం మాతజీ, మీరు అనువాదం చదవండి. 21, 22
తర్వాత లక్ష్మీజీ మాతాజీ భాష్యం చదవండి 22వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. లైట్ కనిపించట్లేదు. 21 మాతాజీ. ఆ, పిదప రాక్షస రాజగు రావణుడు తన సైన్యము నశించుటను గాంచి మిగులు క్రుద్ధుడై పుష్పక విమానమునెక్కి ఇంద్రరథ సారథియగు మాతలి తెచ్చిన దేదీప్యమానమగు రథమును నదిరోహించి యున్న శ్రీరాముని అభిముఖముగా జని తీక్షణమై బాణముతో అతనిని కొట్టెను. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత శ్లోకం కూడా అనువాదం. శ్రీరామచంద్రుడు రావణితో పలికెను, నీవు రాక్షసులలో అధముడవు. నిజమునకు నీవు వారి మలము వంటి వాడవు. యజమాని లేనప్పుడు ఇంటిలో ప్రవేశించి ఆహారమును అపహరించడి సునకమును బోలి నేను లేనప్పుడు నా భార్యయగు సీతాదేవిని నీవు అపహరించితివి కనుక యమరాజు పాపులను దండించు రీతిగా నేను నిన్ను దండించదను. నీవు పరమహీనుడు పాపి లజ్జారహితుడు కనుక అలంఘ్య వీరుడనగు నేను నిన్ను శిక్షించి తీరెదను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. భాష్యం. నచ దైవాత్ పరం బలం అని చెప్పబడినది, అనగా దైవ బలమును ఎవ్వడును అతిక్రమింపజాలడు. రావణుడు పరమ పాపి నిర్లజ్జ కలవాడు నగుట చేత శ్రీరాముని హ్లాదినీ శక్తియగు సీతను అపహరించుట వలన కలిగేడి ఫలితమేమిటో ఎరుగకుండెను. రాక్షసుల అయోగ్యత అవగుణము ఇదియే. అసత్యం అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం. భగవంతుడు సృష్టిపాలకుడని రాక్షసులు ఎరుగరు. సమస్తము అకస్మాత్తుగా సంభవించినదనియు పాలకుడు నియామకుడు లేదా రాజు లేనే లేడనియు వారు తలుతురు. అందువలన రాక్షసులు తమకు తోచిన రీతిగా స్వతంత్రులై వర్తించుచు చివరకు లక్ష్మీదేవిని అపహరించుటకైనను తెగింతురు. ఇట్టి రావణ వ్యవహారము లౌకికునికి అత్యంత ప్రమాదకరమైనది. నిజమునకు ఇది నాగరికులనే మట్టు పెట్టగలదు. నాస్తికులు రాక్షసులు కనుక అత్యంత హేయములగు కార్యములను చేయుటకైనను తెగించి అవశ్యము శిక్షింపబడుదురు. భగవదాజ్ఞయే ధర్మము. అట్టి ఆజ్ఞలను నెరవేర్చువాడు ధర్మపరుడు. భగవదాజ్ఞలను నెరవేర్చుటలో విఫలుడైన వాడు అధర్మపరుడు, అతడు శిక్షార్హుడు. హరే కృష్ణ ప్రభు. ఏవం క్షిపంధనుషి సందితముత్సరజ బాణం సవజ్రమివ తద్రుదయం ధివేద సోసృగ్వమందసముఖైర్న్యపతద్విమాన దాహేతి జల్పతి జనే సుకృతివరిక్తః. మంజుల మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యం ప్రభావతి మాతాజీ చదవండి. హరికృష్ణ ప్రభుజీ. ఈ విధముగా రావణుని దూషించి శ్రీరాముడు బాణమును సంధించి వదలగా అది వజ్రాయుధము వలె ఆ దానవుని హృదయమును చీల్చెను. అది గాంచిన రావణుని అనుచరులు ఆహాకారం చేయుచు దించిరి. పుణ్య పరిపాకము నశించిన వాడు స్వర్గము నుండి రక్తము గ్రక్కుచు తన విమానం నుండి నేర. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. క్షీణే పుణ్యే మత్త లోకం విశంతి అని భగవద్గీత ఎందు చెప్పబడినది. అనగా స్వర్గభోగమును అనుభవించేవారు పుణ్యక్షయము కలుగగా ధరణికి తిరిగి వత్తురు. ఈ భౌతిక జగత్తునందరి సకామ కర్మల విధము ఎట్టిదైనా మనుషుడు పుణ్యము చేసినను పాపం చేసినను వివిధ పరిస్థితుల్లో ఈ జగత్తునందే ఉండిపోవలసి వచ్చును. ఏలైనా పుణ్యము గాని పాపము గాని మనుషుని జన్మ మృత్యు వలయమనడి మాయాబంధము నుండి విముక్తిని చేయజాలదు. ఏదో విధముగా రావణుడు ఒక మహా సామ్రాజ్యమునకు రాజుగానే సమస్త ఐశ్వర్యములతో తొలతొగెను. కానీ సీతాపహరణం అనేది పాపకార్యముచే అతని పుణ్య పరిపాక మంతయు నశించను. మహనీయుని ఏడ ముఖ్యముగా దేవదేవుని ఏడు అపరాధం అనుచునిచో మనుషుడు నిక్కముగా దూషితుడగును. పుణ్యము నశించగా అతడు రావణాది అసురుల వలె పతనం చెందును. కనుక పుణ్యపాపములు రెండింటినీ దాటి ఉపాధి రహితమైన విశుద్ధ స్థితిలో నిలవమని ఉపదేశించబడినది. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. భక్తి యోగము సుస్థిరుడైనప్పుడు మనుషుడు
భౌతిక పదముకు ఉన్నకు పైన ఉన్నవాడగును. భౌతిక స్థాయిలో నీచ స్థితులు ఉండవచ్చును, కానీ భౌతిక పదమునకు అతీతముగా ఉన్నప్పుడు మనుషుడు సదా ఆధ్యాత్మిక స్థితిలో సుసిద్ధుడు సుస్థిరుడై ఉండును. సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. రావణుడు లేదా అతన్ని బోలిన వారు ఈ భౌతిక జగత్తులో మహాబల సంపన్నులు, ఐశ్వర్యయుతులై ఉండవచ్చును, కానీ వారిది సురక్షితమైన స్థితి కాదు. ఏలైనా వారు కర్మబద్ధులే కదా. కర్మణాదైవ నేత్రేణ. మనము ప్రకృతి నియమములను పూర్తిగా అధీనలమని ఎన్నడూ మరవరాదు. ప్రకృతే క్రియమాణాని గుణే కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. నిత్యాహంకారంచే మోహ పరవశులకు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రికటములచే నిర్వహింపబడు కర్మలకు తాను కర్తనని భావించును. భగవద్గీత 3.27. తన మహోన్నత స్థితిని గర్వించి ప్రకృతి నియమములకు స్వతంత్రుడనని తలచుచు రావణుని వలె వర్తించుట ఎవ్వనికి తగదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తతో నిష్క్రమ్య లజ్జాయా యాతు ధాన్యా సహస్రశః మండోదర్యా సమం తత్ర ప్రరుద్దంత్యా ఉపాద్రవన్ స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్వజ్య లక్ష్మణేషు భిరర్ధితాన్ రురుదు సుస్వరం దీనా ఘ్నంత్యా ఆత్మానమాత్మనా. జయలక్ష్మి మాతాజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణామాలు. 24. పిమ్మట రావణుడు నేల కూలిన రాక్షసుల యొక్క పత్నులందరూ రావణ పత్నియగు మండోదరితో పాటు లంక నుండి బయటకు వచ్చి విపరీతముగా ఏడ్చుచు రావణాది రాక్షసులు కళేవరాలను సమీపించింది. 25. లక్ష్మణుని ఘాతముచే తమ భర్తలు మరణించినందున దుఃఖముతో రాక్షస స్త్రీలు వక్షస్థలమును బాదుకొనొచ్చు భర్తల కళేబరములను ఆలింగనము చేసుకొని దీనముగా ఏడవసాగింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అంహా తస్మా వయం నాథా లోకా రావణ కమ్యాయాచరణం లజ్జా త్వదీహీన పరార్థిత. శాంతకుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. 26 శ్లోకం ప్రభుజీ. అవును మాతాజీ, అవును మాతాజీ. అనువాదం కూడానా చిన్నది? అవును మాతాజీ, అవును. హరే. ఏ నాదా ప్రభు, జనులు కష్టములకు కారణ స్వరూపుడవు కనుక నీవు రావణుడవని పిలువబడితివి, కానీ ఇప్పుడు నీవు పరాజితుడైతివి, మేము కూడా పరాజితులమైతివి. ఏలైనగా నీవు లేని ఈ లంకారాజ్యము శత్రువు చేయి జయించబడింది, ఇకపై ఇది ఎవరిని ఆశ్రయించగలదు? భాష్యం. రావణుడెంతటి కురుడు, మండోరేది ఇతర రాక్షస పత్నులు చక్కగా ఎరుగుడు. రావణుడు తన పదమునకు ఇతరులకు శోకాకారణుడు అని అర్థం. రావణుడు ఇతరులను నిరంతరము కష్టములు కలగజేశాను, కానీ అతని పాపం పండి సీతాదేవికి ఏ కష్టములు కలగజేయగా శ్రీ రామచంద్రుని చే నిహితుడయ్యాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నిన్న చూసాం ఏ విధంగా అయితే కనుక రాములు వారు ఆయన సైన్యాన్ని తీసుకుని వచ్చారు. ఎవరున్నారు ఆ సైన్యంలో? రాములు వారు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, గంధమాద, నీలుడు, అంగద, జాంబవాన్, పనస, వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఏనుగులు, పదాతిదళము, అశ్వ సైన్యము, అదేవిధంగా గుర్రాలతో ఉన్నటువంటి రాక్షసులు, రథాల మీద ఉన్నటువంటి రాక్షసులు, వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళు చాలా ఎంతో అజేయమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చారు. గదలు, అదేవిధంగా కత్తులు, బాణాలు, ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ వాటితో యుద్ధం చేస్తున్నారు. మరి ఇక్కడ ఇటువైపు కోతులు, భల్లూకాలు ఇవన్నీ కూడా వేటితో యుద్ధం చేస్తున్నాయి. అక్కడ ఏవైతే కనుక చెట్లు, అదేవిధంగా అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు, పర్వతాల మీద ఉన్నటువంటి బండరాళ్ళు, వాటితోనూ గదలతోనూ అదేవిధంగా బాణాలతోనూ వాళ్ళందరూ కూడా యుద్ధం చేసుకుంటున్నారు అన్నమాట. సో వాళ్ళు వాటితో ఏం చేశారు? రావణుడి యొక్క సైన్యం ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా చంపేశారనమాట. వాళ్ళందరూ కూడా
సో ఎందుకు వాళ్ళందరూ చంపబడ్డారు అంటే కారణం ఏమిటి? వాళ్ళందరూ కూడా సీతాదేవి యొక్క కోపాగ్నికి వాళ్ళందరూ కూడా గురయ్యారనమాట. సో ఇంతట్లో ఏమవుతుంది? సో ఇంద్రుడు ఆ రావణాసురుడు ఎలా వస్తాడు? పుష్పక విమానంలో ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు. సో రాములు వారు నేల మీద ఉంటారనమాట. సో ఇద్దరికి కూడా సమబుద్ధి ఉండాలి, కుదరట్లేదు అని చెప్పేసి ఏం చేస్తారంటే కనుక ఇంద్రుడు మాతలినిచ్చి ఒక మంచి రథాన్ని పంపిస్తారనమాట. సో రాములు వారు ఫస్ట్ వద్దంటారు కానీ బట్ సమౌజ్జి లేరు, దయచేసి స్వీకరించండి అని చెప్పి మాతలి ప్రార్థిస్తే కనుక ఆయన ఆ రథం మీద ఎక్కుతారనమాట. సో ఆ రథం ఏంటంటే కనుక గాలిలో కూడా ఎగరగలదన్నమాట ఆ యొక్క రథం. సో ఇప్పుడు రావణాసురుడు పుష్పక విమానం మీద ఉన్నాడు, రాములు వారు ఆ యొక్క రథం మీద ఉన్నారనమాట. సో ఆ రథం కూడా ఎగురుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇద్దరికి మధ్య సమౌజ్జి సరిపోతుంది అనమాట, ఇద్దరు కూడా ఎగురుతారనమాట. సో ఏం చేశారు రావణుడు? సో తన యొక్క విమానం మీద ఎక్కి రాములు వారి దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి సో నా సైన్యాన్ని అంతటిని కూడా ఇంతలాగా చంపేస్తావు నువ్వు అని చెప్పేసి ఎంతో చాలా వాడి అయినటువంటి బాణాలతోటి రాములు వారి మీద ఆయన ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడనమాట, దాడి చేస్తారనమాట. సో అప్పుడు రాములు వారు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినట్లు రావణాసురుణ్ణి బాగా తప్పు పడతారనమాట. ఏమని తప్పు పడతారు ఇక్కడ? నువ్వు రాక్షసులందరిలో కూడా, రాక్షసులందరూ అంటే ఇంకా వాళ్ళు ఎలాగైనా తక్కువే ఉంటారు. సో రాక్షసులందరిలో కూడా నువ్వేంటి? చాలా అధముడివి నువ్వు. ఇంకా చెప్పాలి అంటే గనక వాళ్ళ యొక్క మలం లాంటి వాడివి. సో యజమాని లేనప్పుడు ఏం చేస్తుంది? కుక్క ఇంట్లోకి వెళ్ళి ఆహారాన్ని తీసుకున్న రీతి నేను లేని సమయంలో నా భార్యను నువ్వు అపహరించావు. ఇప్పుడు నేనేం చేస్తాను? యమరాజు పాపుల్ని దండించినట్లు నిన్ను నాశనం చేసేస్తాను, పాపివి నువ్వు, నీకు సిగ్గు లేదు అని చెప్పేసి నిన్ను ఎలాగైనా శిక్షించి తీరుతాను అని చెప్పేసి రాములు వారు ఏం చేశారు? రావణాసురుణ్ణి చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత ఏం చేశారు? రాముల వారు తన అజేయమైనటువంటి బాణాలు రామబాణంతో ఏం చేశారు? దాన్ని సంధించి వజ్రాయుధంలో ఉంది ఆ యొక్క రావణాసురుడు యొక్క హృదయం, దాన్ని ఏం చేశారు? చీల్చేశారు అనమాట. ఎప్పుడైతే కనుక ఆ బాణం తగిలిందో రాములు వారి యొక్క రావణాసురుడు యొక్క 10 తలల నుంచి కూడా రక్తం కక్కుని వాడు తన యొక్క విమానం నుంచి కింద పడి చనిపోయాడు అనమాట. సో ఎలా పడిపోయాడు అని అంటే కనుక ఎవరైతే కనుక పుణ్యం అయిపోతే కనుక మనం చాలా సార్లు చెప్పుకున్నాం, స్వర్గలోకాల నుంచి ఏం చేసేస్తారు? వెంటనే తోసేస్తారు మనల్ని బయటికి. సో అదే విధంగా రావణాసురుడు అదే విధంగా ఆ యొక్క రథం మీద నుంచి పుష్పక విమానం నుంచి కిందకి పడిపోయాడు అనమాట. సో ఇక్కడ భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో ఇక పాపము పుణ్యము అనేటువంటి వాటి గురించి చెప్తున్నారు అనమాట. సో కొంతమంది ఏంటంటే బాగా పుణ్యం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు భౌతిక పరంగా ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉంటారు, కొంతమంది ఉన్నతపరమైన తక్కువ స్థితిల్లో ఉంటారు. అయినా సరే తేడా ఏమీ లేదు. ఎందుకంటే గనక పాపం చేసుకున్నా పుణ్యం చేసుకున్నా సరే ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే ఉండాలి. కానీ మనం ఏం చేయాలి? సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. మనం ఏం చేయాలి? ఏం చెప్పారు మనకి? అర్జునుడి కూడా ఇదే విధంగా చెప్పారు. ఏం చెప్పారు? ఇక త్రిగుణాల నుంచి బయటపడు నువ్వు. సో నువ్వు త్రిగుణాల నుంచి బయటపడు, దీని నుంచి దాటుకునిరా, ఈ పాప పుణ్యాలు దీని నుంచి బయటపడు. ఒకే ఒక ఉపాధి ఏమిటి? మనకి భక్తి చేయడము. ఏంటది? సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. సో ఇక త్రిగుణాల నుంచి బయటపడు నువ్వు, ఇక పాప పుణ్యాల యొక్క వలయం నుంచి కూడా నువ్వు బయటపడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే కనుక రావణాసురుడు ఆ విధంగా చనిపోయాడో, రావణాసురుడు యొక్క భార్య మండోదరి, అదే విధంగా మండోదరితో పాటు మిగతా రాక్షసులు ఎవరైతే కనుక చనిపోయారో వాళ్ళందరూ కూడా ఒకేసారి ఆ యొక్క యుద్ధ రంగంలోకి వచ్చేసారనమాట. వచ్చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళి ఎంతో చాలా దయనీయంగా వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకుని వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. సో అప్పుడు మండోదరి చెప్తుంది అనమాట రావణాసురుడికి, ఆయన బతికిలేడు కానీ బట్ ఆవిడ యొక్క ఆక్రందన అంతా కూడా చెప్తుంది అనమాట. ఎందుకంటే ముందు నుంచి కూడా మండోదరి చెప్తూనే ఉంటుంది, సీతాదేవిని నువ్వు వెనక్కి ఇచ్చేసేయి, నువ్వు నాశనం అయిపోతావు, చెప్పిన మాట విను అంటే కనుక రావణాసురుడు వినడు మండోదరి చెప్పిన మాట. సో అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తుంది. ఏం చెప్తుంది ఆవిడ? రావణ అంటే కనుక సో ఆ యొక్క అర్థం ఏంటంటే కనుక వేరే వాళ్ళ యొక్క రోదనతోటి ఆనందపడేవాడు అనమాట, వేరే వాళ్ళని ఏడిపించేటువంటి వాడు అనమాట. రావణ అంటే కనుక ఏమిటి? ఇతరుల యొక్క శోకానికి కారణమయ్యేటువంటి వాడు. రావణుడు ఏంటంటే కనుక చాలా క్రూరుడు అనమాట. ఎంతటి క్రూరుడు అని అంటే కనుక ఎప్పుడైతే కనుక హనుమంతుల వారు మనకి వర్ణన వస్తుంది సుందరాకాండలో అనమాట.
సో హనుమంతుల వారు వెళ్తారు సుందరాకాండలో. వెళ్ళినప్పుడు రావణాసురుడి యొక్క ప్యాలెస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చూస్తే కనుక అక్కడ పుష్పక విమానాన్ని చూస్తారనమాట. అక్కడ ఫస్ట్ టైం పుష్పక విమానం చూస్తారు. ఎలా ఉంటుందంటే పుష్పక విమానము అది భూమి మీదకి టచ్ అవ్వదు. అది అది పార్క్ చేసి ఉంటుంది లంకా నగరంలో, కానీ భూమి మీద టచ్ అవ్వదు. భూమికి కొంచెం పైన ఎగురుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది పుష్పక విమానం చూస్తారు. చూసిన తర్వాత లంకా నగరంలో అక్కడ రావణాసురుడి యొక్క ప్యాలెస్ లోకి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత చూస్తే కనుక అక్కడ అందరూ కూడా, ఎందుకంటే కనుక ఆయన డ్యూటీ ఏమిటి, సీతాదేవిని వెతకాలి. మామూలుగా అయితే కనుక ఆయన ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి అసలు ఆడవాళ్ళ వైపు అది కూడా ఆయన చూడరు అనమాట. కానీ ఆయనకి ఇవ్వబడినటువంటి డ్యూటీ ఏంటి, అక్కడ సీతాదేవిని వెతకాలి. సీతాదేవిని వెతకాలి అని అంటే కనుక ఏమిటి, అందరి ముఖాలు చూడాలి కదా, చూడకపోతే కనుక కుదరదు. సో కాబట్టి ఆ డ్యూటీ ప్రకారం ఆయన చూడడానికి వచ్చారనమాట. సో రాత్రిపూట వెళ్తారు. సో రావణాసురుడి యొక్క ఆ యొక్క ఆ, ఆయన యొక్క రాజమందిరంలోకి వెళ్తారనమాట. సో వెళ్తే కనుక అక్కడ అందరూ కూడా అన్నమాట ఎంతో అందమైనటువంటి స్త్రీలు అన్నమాట. మొత్తం 14 లోకాల్లో కూడా ఎక్కడెక్కడైతే కనుక అందమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెచ్చిపెట్టుకున్నాడు రావణాసురుడు. కింద ఉన్నటువంటి నాగలోకంలో, గంధర్వలోకంలో, అదేవిధంగా స్వర్గలోకంలో ఎక్కడెక్కడైతే ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ కూడా. సో కొంతమంది ఏమో భయాన, నయాన, బలవంతంగా ఎలాగోలాగా తెచ్చుకుని వాళ్ళందరినీ కూడా పెట్టుకున్నాడు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే గనక ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రావణాసురుడు. సో వాళ్ళందరూ కూడా ఎలా పడితే అలాగా పడుకుని ఉన్నారనమాట. కొంతమందివి బట్టలు అవి కూడా చెదిరి ఉన్నాయి. అయినా సరే హనుమంతుడు అనుకుంటారు, సో నాకు బాధ్యత కాబట్టి నేను చూడడానికి వచ్చాను, నేను అట్రాక్ట్ అవ్వకూడదు అని చెప్పి ఆయన వాళ్ళందరినీ కూడా దాటుకుని ముందుకు వెళ్తారనమాట. ముందుకు వెళ్తే కనుక అక్కడ ఒక పెద్ద మంచం మీద రావణాసురుడు పడుకుని ఉంటాడు అనమాట. సో పడుకుని ఉంటే ఆయన చుట్టూరు కూడా ఎంతో మంది అమ్మాయిలు అలాగే పడుంటారు అనమాట. చుట్టూరు వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు పడి ఉండడం అంటే కనుక. సో అక్కడ ఆపోజిట్ గా చూస్తే కనుక ఒక మంచం మీద మండోదరి పడుకుని ఉంటుంది అనమాట. మండోదరి ఎంతో అందంగా ఉంటుంది అనమాట. సో ఆవిడని చూసి వెంటనే హనుమంతుల వారు అనుకుంటారనమాట, ఈవిడే సీతాదేవి అయి ఉంటుంది, ఆహా నేను కనిపెట్టేశాను నేను అని చెప్పని అనుకుంటారనమాట. గంతులు వేసేస్తారు, ఇంకా నా పని అయిపోయింది, ఎస్ నేను సీతాదేవిని కనుక్కున్నాను, ఎక్కడుంది ఆవిడ అని చెప్పేసి. కానీ వెంటనే ఆయనకి అనుమానం వస్తుంది, ఛీ అసలు నీ బుద్ధి ఏంటి, పనిచేస్తుందా లేదా, అసలు సీతాదేవి రావణాసురుణ్ణి అంగీకరిస్తుందా, ఆవిడ మహాపతివ్రత, అసలు రావణాసుడి యొక్క నీడ కూడా పడనివ్వదు తన మీద. అలాంటిది రావణాసుడి యొక్క అంతఃపురంలో ఉండడం అనేటువంటిది అసాధ్యము. సో కాబట్టి ఈవిడ సీతాదేవి ఖచ్చితంగా కాదు. ఎవరు అందమైన స్త్రీ రావణాసుడి యొక్క పట్టమహిషి అయి ఉంటుంది, పట్టపురాణి అయి ఉంటుంది, అంతేగాని ఈవిడ సీతాదేవి అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఏం చేస్తాడు ఆయన, మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు అనమాట. సో అలాగా రావణాసురుడు ఏంటంటే కనుక చాలా క్రూరుడు అనమాట. సో ఎక్కడ కామం అనమాట, ఎంత కామం అంటే అంత కామం. ఎక్కడ దొరికితే కనుక వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చుని తన యొక్క రాజమందిరంలో పెట్టుకుని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించాడు అనమాట. అదే ఏమైంది చివరికి, రావణాసురుడు అందరూ అయిపోయారు, మిగతా వాళ్ళందరినీ చేసినా ఏం అవ్వలేదు. కానీ ఎప్పుడైతే కనుక జగన్మాత అయినటువంటి సీతాదేవిని, లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి లక్ష్మీదేవుణ్ణి నారాయణ నుంచి సెపరేట్ చేసి నేను అనుభవించాలి అని చెప్పి ఎప్పుడైతే కనుక ప్రయత్నించాడో, ఎప్పుడైతే కనుక ఆవిడ్ని ఆ యొక్క పంచవటి నుంచి ఆవిడ్ని బలవంతంగా దొంగిలించి అపహరించి తీసుకుని వచ్చాడో, అప్పటి నుంచి ఏమైపోయింది, రావణాసురుడి యొక్క పతనం అనేటువంటిది మొదలైపోయింది అనమాట. అప్పుడు దాకా ఏంటి, రావణాసురుడు చేసుకున్నటువంటి పుణ్యం మూలంగా ఏమైంది, లంకా నగరానికి రాజు అయ్యాడు. లంకా నగరం ఏమిటి, స్వర్ణం అంటే బంగారంతో చేసినటువంటి నగరం అనమాట. బంగారు గోపురాలు, పతాకాలు అన్ని కూడా బంగారమే అనమాట. అటువంటి లంకా నగరం ఏమైంది, ఎప్పుడైతే కనుక రావణాసురుడు ఈ విధంగా చేశాడో, పాపం అంతా కూడా ఏమైపోయింది, పెరిగిపోయింది అనమాట. పుణ్యం అంతా కూడా హరించిపోయింది అనమాట. సో మండోదరి కూడా ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటుంది ఆవిడ. సో మళ్ళీ ఇప్పుడు కూడా అంటుంది అనమాట, చూడండి, హే నాదా ప్రభు, జనుల కష్టములకు కారణ స్వరూపుడు కనుక నీవు రావణుడు అని పిలువబడితివి, కానీ ఇప్పుడు పరాజితుడు వైతివి, మేము కూడా పరాజితులమైతివి. ఏలయనా నీవు లేని లంకారాజ్యము శత్రువుచే జయింపబడినది, ఇకపై ఇది ఎవరిని ఆశ్రయించగలదు. ఆవిడ చెప్తుంది, ఇంకేం చెప్తుంది ఆవిడ, నీవు కామవశుడవైనందున సీతాదేవి ప్రభావమును ఎరుగజాలకపోతివి, ఆమె శాప కారణమున శ్రీరామునిచే వధింపబడి ఇప్పుడు దుర్దశను
పొందితివి. క్లియర్ గా ఆవిడ చెప్తుందన్నమాట. సో సీతాదేవిని నువ్వు చెరపట్టావు కాబట్టి నీకు ఈ దుర్దశ ఈ రోజు మరణం కలిగింది అని చెప్పి చెప్తుందన్నమాట. నవై నవై వేదా మహాభాగా భవాన్ కామవశం గతా తేజోనుభావం సీతాయ ఏన నీతో దశామి మాం. లక్ష్మీ పార్వతి మాతాజీ మీరు భాష్యం చదవండి. ఓ మహాభాగ, హరే కృష్ణ. ఓ మహాభాగ, నీవు కామవశుడవైనందున సీతాదేవి ప్రభావము నెరుక జాలకపోయితిమి. ఆమె శాపకారణమున శ్రీరామునిచే వధింపబడి ఇప్పుడు ఈ దుర్దశను పొందితివి. భాష్యము. కేవలము సీతాదేవియే కాదు, ఆ జగన్మాతను అనుసరించు ఏ స్త్రీ అయినా అంతే శక్తివంతురాలు కాగలదు. దీనికి చరిత్ర యందు అనేక ఉపమానములు కలవు. పతివ్రతల చర్చ జరిగిన చోట సీతాదేవి ప్రస్తావన వచ్చును. రావణుని పత్ని మండోదరి కూడా పతివ్రత. అట్లే 5 మహాపతివ్రతలలో ద్రౌపది ఒకతే. పురుషుడు బ్రహ్మ, నారదుల వంటి మహానీయులను అనుసరించవలసి ఉన్నట్లుగా స్త్రీ సీతాదేవి, మండోదరి, ద్రౌపది మున్నగు ఆదర్శనీయ వనితలను తప్పగా అనుసరించవలెను. పతివ్రత అయిన స్త్రీ దైవీ శక్తి సంపన్నురాలగును. పురుషుడు పరస్త్రీ ఎడ కామమోహితుడు కారాదనుట నీతి సూత్రము. మాతృవత వరదారేషు బుద్ధిమంతుడగు వ్యక్తి పరస్త్రీని తల్లి వలె చూసును. ఇది చాణక్య శ్లోకము 10 నుండి చెప్పబడిన నీతి సూత్రము. మాతృవత్ పరదారేషు పరద్రైవేషు లోష్ట్రవత్ ఆత్మవత్ సర్వభూతేషు యా పశ్యతి స పండితః. పరస్త్రీని తల్లి వలెను, పరుల ధనమును ముట్టి ముద్దవలను, ఇతర జీవులను తనతో సమానమగు చూచువాడు పండితుడని భావింపబడును. ఈ విధముగా రావణుడు శ్రీరామచంద్రుడి చేతనే గాక తన భార్య మండోదరి చేతను గర్హితుడయ్యను. మండోదరి పతివ్రత కనుక ఇంకొక పతివ్రత ముఖ్యముగా సీతాదేవి యొక్క శక్తిని గూర్చి చక్కగా నెరిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హృతైషా విధవాలజ్ఞ వయం చాకుల నందన దేహం కృతోన్నం గృద్రాణ మాత్మా నరకహేతవే. వాసవి మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరి కృష్ణ ప్రభుజీ. ఓ రాక్షసకుల నందన, నీ కారణమున లంకా నగరము మరియు మేము ఇప్పుడు రక్షకుడు లేని వారమైతిమి. చేసిన దుష్కృత్యములచే నీవు నీ దేహమును గ్రద్దలకు ఆహార యోగ్యమగును, ఆత్మను నరకయోగ్యమగును చేసితివి. భాష్యము శ్రీల ప్రభుపాదికి. రావణుని పదమును అనుసరించు వారు 2 విధముగా పతితులగుదురు. ఒకటి, అట్టి వారి దేహము కుక్కలకు తోడేళ్లకు ఆహారమగును. రెండవది, వారి ఆత్మ నరకమున బడును. దీని గురించి స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీత 16.19 యందు ఇట్లు పలికెను. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నారాధమాన్ క్షిప్యామజస్రమశుభానాసురీష్వేమ ఏనిషు. అసూయ గలవారును క్రూరులను అగు నారాధములను వివిధ అసుర జన్మల నడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. కనుక రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, దంతవక్రుడు వంటి భగవద్భావ నారరహితులగు దానవుల గతి నరకవాసమే. రావణ పత్నియగు మండోదరి మహాపతివ్రత కనుక దీనిని అంతటిని ఎరుగగలిగెను. భర్త మరణమునకు శోకించుచున్నప్పటికీ అతని దేహమునకు ఆత్మకు ఏమి జరుగునున్నదో ఆమె ఎరుగను. ఆ విషయంలో మనుజుడు ప్రత్యక్షముగా చర్మచక్షులతో గాంచ జాలకపోయినను జ్ఞానచక్షులతో గాంచగలడు. పశ్యంతి జ్ఞానచక్షుషః. భగవద్భావ నారరహితుడైన వాడు ప్రకృతి నియమములచే పతనము చెందుననుటకు వైదిక చరిత్రలో పెక్కు ఉపమానములు కలవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకేం చెప్తుంది ఆవిడ ఇప్పుడు కూడా చెప్తుంది అనమాట. మళ్ళీ రావణ, నీ యొక్క కామము వలన, నీ యొక్క కామం వల్ల ఏం జరిగింది? నువ్వు నాశనం అయిపోయావు. నీ వల్ల లంకా నగరం అంతా నాశనం అయిపోయింది.
అదే విధంగా మీ యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి మేమందరం కూడా నాశనం అయిపోయాము. సో ఎందుకంటే కనుక మండోదరి కూడా పతివ్రతే అన్నమాట. సో మనకి శాస్త్రాల్లో చెప్పబడినట్లు మొత్తం ఐదుగురు ఆ ఐదుగురు ఐదుగురు పతివ్రతలు ఉంటారన్నమాట. సో ఎవరు అంటే కనుక అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి అన్నమాట. సో వీళ్ళ ఐదుగురు పతివ్రతల్లో మండోదరి కూడా పతివ్రతే, సీతాదేవి కూడా పతివ్రతే అన్నమాట. సో కాబట్టి సో ఆవిడ కూడా పతివ్రత కాబట్టి ఇంకొక పతివ్రత యొక్క శక్తి ఆవిడకి తెలుసు అన్నమాట. ఇంకొక పతివ్రత యొక్క శక్తి ఆవిడకి తెలుసు కాబట్టి సో పతివ్రతల జోలికి వెళ్తే కనుక ఎవరి పనైనా సరే ఏమైపోతుంది, వాళ్ళు సర్వనాశనం అయిపోతారని చెప్పి ఆవిడకి తెలుసు. అందుకని మొదటి నుంచి కూడా రావణాసురుడిని ఆవిడ వారిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎంత వారించినా సరే రావణాసురుడు ఆ మాట వినకుండా ఏం చేశాడు, ఆయన అగ్నితోటి చెలగాటమాడి మొత్తానికి భస్మం అయిపోయాడు. అదే విషయాన్ని ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు లంకా నగరము మేము ఇప్పుడు ఇద్దరు కూడా రక్షణ లేనటువంటి వాళ్ళం అయిపోయాము. ఇంకేంటంటే కనుక ఆవిడ పతివ్రతే కాకుండా చాలా జ్ఞానం ఉంది కాబట్టి ఆవిడకి తెలుసు అన్నమాట. ఏముంటుంది, నీ యొక్క శరీరం ఏమైంది, గద్దలకు ఆహారం అయిపోయింది, ఆ తర్వాత నీ యొక్క ఆత్మ ఏమైపోయింది, ఇప్పుడు నరక లోకాలకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కనుక నువ్వు కామాత్ముడు కామం కలిగినటువంటి వాడివి, అందరినీ ఏడిపించావు కాబట్టి నీకు ఇప్పుడు నరకమే గతి అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉంటుంది అనమాట. శ్రీ సుఖం వాచ స్వానాం విభీషణశ్చక్రే కోసలేంద్రానుమోదితః పితృమేధా విధానేన యదుక్తం సాంపరాయికం. శశికళ మాతాజీ అనువాదం భాష్యం చదవండి. నన్నా ప్రభుజీ. అవును మాతాజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రావణుని పుణ్య సోదరుడు శ్రీరామ భక్తుడు నగు విభీషణుడు కోసలరాజుకు శ్రీరాముని సమ్మతిని బడిచిన వాడై తన వారిని నరక మార్గము నుండి తప్పించుటకు విద్యుక్తమగు అంత్యక్రియలను అనొచ్చెను. భాష్యం. దేహ త్యాగానంతరము జీవుడు వేరొక దేహమును పొందును. కానీ అతడు పరమ పాపి అయినచో వేరొక దేహమును పొందక దయ్యమగును. కనుక మరణించిన వ్యక్తి అట్టి దెయ్య రూపమున పొందకుండుటకై శాస్త్ర నిర్దేశకమగు శ్రాద్ధ కర్మను నిర్వహించుట తప్పనిసరి అయినది. రావణుడు శ్రీరామునిచే నిహతుడయ్యను. అతడు నరకమునకే చేరవలసి ఉన్నను శ్రీరాముని సలహా మేరకు అతని సోదరుడగు విభీషణుడు అంత్యక్రియలు ననర్చెను. ఈ విధముగా శ్రీరామచంద్రుడే రావణుని మరణానంతరము కూడా అతనిపై కనికరమును చూపాను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో రావణాసురుడి యొక్క సోదరుడు ఎవరు? ఈయన విభీషణుడు అన్నమాట. సో విభీషణుడు అంతకు ముందే రాముల వారి యొక్క ఆశ్రయానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే కనుక విభీషణుడు రాముల వారి యొక్క ఆశ్రమానికి వెళ్తారో అప్పుడు ఏమవుతుందంటే కనుక ఆయన పైన ఆకాశంలో ఉంటారన్నమాట. విభీషణుడు ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు ఆయనతో పాటు ఉన్నటువంటి సలహా ఉన్నటువంటి వాళ్ళు ఆయన యొక్క మంత్రులు అన్నమాట. వాళ్ళందరూ ఆకాశంలో ఉంటారన్నమాట. ఉన్నప్పుడు ఆయన చెప్తారనమాట విభీషణుడు, నేను రాముల వారి యొక్క శరణాగతి తీసుకోవడానికి వచ్చాను నేను, కాబట్టి నన్ను ఆయన దగ్గరికి వెళ్ళడానికి పంపించండి అంటారనమాట. సో కానీ ఏంటంటే కనుక సుగ్రీవుడు అంతకు ముందే కొంతమంది వస్తారనమాట. ఎవరు వస్తారు? వీళ్ళు సైన్యం అది ఎలా ఉంది, గూఢచారులు వస్తారనమాట కొంతమంది. సో అదే విధంగా గూఢచారులు వస్తే కనుక వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు, వానర సైన్యం పట్టేసుకుని రాముల వారి దగ్గరికి తీసుకుని వెళ్తే కనుక ఆయన ఏమంటారంటే కనుక రాముల వారు వీళ్ళని వదిలిపెట్టేసేయండి, ఏం పర్వాలేదు అని చెప్పి వదిలిపెట్టేసి ఇంకా వాళ్ళకి ఏం చెప్తారంటే కనుక వీళ్ళని మన శిబిరంలోకి రమ్మనండి, ఎక్కడేం కావాలో అన్ని చూసుకోమనండి, అందరికీ అన్ని చూపించండి వీళ్ళకి అని చెప్తారనమాట. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్టన్ అయిపోతారు అనమాట. సో రాముల వారు కాబట్టి అలా చేయగలరు అలాగా. సో ఏమవుతుంది, ఎప్పుడైతే విభీషణుడు ఆ విధంగా వచ్చారో రాములు వారు ఏం చేస్తారంటే కనుక మొత్తం అందరినీ పిలిపిస్తారనమాట. సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి,
సో మిగతా ఎవరైతే వానర ముఖ్యులు, ఎవరైతే యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపిస్తారు. హనుమంతుల వారు అక్కడ ఉంటారు. అక్కడే మళ్ళీ లక్ష్మణుడు కూడా అక్కడే ఉంటారన్నమాట. సో ఇప్పుడు రావణాసుడి యొక్క తమ్ముడు వచ్చానంటున్నాడు, నా యొక్క శరణాగతి తీసుకుంటానంటున్నాడు, మరి ఏం చేయాలి, అతన్ని మనం ఆశ్రయం ఇవ్వాలా వద్దా అని చెప్పే ప్రశ్న అన్నమాట. సో అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయం అడుగుతారనమాట రాములు వారు. అడిగితే గనక సుగ్రీవుడు, మిగతా వాళ్ళ జాంబవంతుడు అందరూ కూడా చెప్తారు, ఇక రాక్షసుల్ని మనం నమ్మలేము, వాళ్ళు అలాగే వస్తారు, మన పక్కన చేరతారు, కానీ అటేపు నుంచి అంతా కూడా జరిపించి ఏం చేస్తారు, మనకు అన్యాయం చేస్తారు, కాబట్టి ఇతన్ని తీసుకోకూడదు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు హనుమంతుడు ఏం మాట్లాడరు అనమాట, వెనకాల ఉంటారు, సైలెంట్ గా ఉంటారనమాట. అందరి విన్న తర్వాత రాములు వారు హనుమంతుడిని అడుగుతారనమాట. సో ఆంజనేయ ఏం చేయాలి చెప్పు, విభీషణుడి యొక్క సంగతి, నీ యొక్క అభిప్రాయం ఏంటి, నువ్వేం చెప్పలేదు అని అంటారనమాట. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్తారనమాట, నేను ఎప్పుడైతే కనుక లంకా నగరానికి వెళ్ళానో మొత్తం అంతా కూడా నేను తిరిగి చూశాను, అందరూ కూడా రాక్షసులే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఒక ఇంట్లో ఏంటంటే నాకు తులసి మొక్క కనబడింది. అక్కడ ఏంటి తులసి మొక్క కనబడింది కదా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్తే కనుక ఇంకా దగ్గరికి వెళ్తే కనుక నాకు అక్కడ రామ 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 అని చెప్పేసి నాకు వినబడింది. సో ఎవరు అని చెప్పి చూస్తే కనుక నాకు మొట్టమొదటిసారి యొక్క విభీషణుడితోటి నేను కలుసుకోవడం జరిగింది. సో ఆయన మీ యొక్క భక్తుడు, ఇప్పుడు అన్ని కూడా వదిలిపెట్టేసి మీ యొక్క శరణాగతి తీసుకోవడానికి వచ్చాడు. మీరు కాకపోతే కనుక ఎవరు ఆయనకు ఆశ్రయం లేరు, కాబట్టి మీరు ఆశ్రయం ఇవ్వాల్సిందే ఆయనకి అని చెప్పేసి హనుమంతులు రికమెండ్ చేస్తారనమాట, హనుమంతుల వారు. ఎప్పుడైతే కనుక హనుమంతుడు ఆ విధంగా చెప్పారో వెంటనే రాములు వారు చెప్తారనమాట, విభీషణ్ణి తీసుకురండి నా దగ్గరికి అని చెప్తారు. ఎప్పుడైతే విభీషణ్ణి తీసుకుని వస్తారు రాముల వారి దగ్గరికి, వచ్చిన వెంటనే విభీషణుడు ఆయన యొక్క పాదాల మీద పడతారనమాట. పడిన తర్వాత వెంటనే ఏం చేస్తారు రాముల వారు విభీషణ్ణి తీసుకుని ఆయన కౌగిలించుకున్న తర్వాత ఏమంటారంటే కనుక, ఓ లంకకి రాజుగారు వచ్చారు, లంకా రాజ్యానికి నువ్వే రాజువి అని చెప్పని అంటారనమాట. అదేంటి స్వామి, నేను మీకు శరణాగతి తీసుకోవడానికి వచ్చాను, నాకు అవన్నీ అవసరం లేదు, మా అన్నగారు ఇలాగ నన్ను తరిమి పంపించేశారు అక్కడి నుంచి, నాకు అవేమీ అవసరం లేదు, నేను మీ యొక్క పాదాల దగ్గర ఆశ్రయానికి వచ్చానంటే, లేదు లేదు నువ్వు లంకా నగరానికి నువ్వే రాజువి అని చెప్పేసి అప్పుడు విభీషణుడిని కూర్చోబెట్టి లంకా నగరానికి రాజు కింద ఆయనకి పట్టాభిషేకం చేసేస్తారు అప్పుడే రాములు వారు, వాళ్ళందరినీ కూడా పిలిపించి. సో అలాగా విభీషణుడు రాముల వారి యొక్క ఆశ్రయంలో ఉంటారనమాట. ఆయన యొక్క పాద పద్మాల దగ్గర ఉంటారు. ఆయన తన యొక్క శాయి శక్తులతోటి మొత్తం అంతా కూడా ఆ యొక్క రామరావణ యుద్ధంలో ఆయన అన్ని రకాలుగా కూడా రాముల వారికి సేవ చేస్తారనమాట. సో ఎప్పుడైతే రావణాసురుడు చనిపోయాడో, ఎలాగో ఆయనకు అభిషిక్తం అయిపోయింది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే కనుక విభీషణుడికి చెప్తారనమాట, తన అన్నగారు అయినటువంటి ఒక రావణాసురుడికి అంత్యక్రియలు చేయమని చెప్పి చెప్తారనమాట. సో అది కూడా రాముల వారే చెప్తారు, రావణాసురుడు అంత పాపి అయినా సరే, అంత అన్యాయం చేసినా సరే ఆయనకి అంత్యక్రియలు చెయ్యి అని చెప్పేసి, శ్రాద్ధ కర్మలు చేయమని చెప్పేసి విభీషణుడికి చెప్తారనమాట. విభీషణుడికి చెప్తారు. విభీషణుడు చెప్పిన తర్వాత విభీషణుడు అదే విధంగా శ్రాద్ధ కర్మలన్నీ కూడా చేసేస్తారు. చేసిన తర్వాత అప్పుడు విభీషణుడిని మళ్ళీ ఇప్పుడు లంకా నగరానికి రాజు కింద సింహాసనం మీద కూర్చోబెడతారనమాట. సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు లంకా నగరానికి ఆయన రాజుగారు కదా, సో మిగతా రాక్షసులందరూ కూడా ఆయన యొక్క కంట్రోల్లోకి వచ్చేసారు. అప్పుడు ఏం చేస్తారంటే కనుక రాముల వారు ఆదేశం ఇస్తారనమాట, సీతాదేవిని నా దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పేసి. సో అప్పుడు ఏం చేస్తారంటే కనుక రాముల వారు అశోక వనంలో సింసాప వృక్ష ఛాయలో ఒక చిన్న కుటీరంలో సీతాదేవి ఉంటుందన్నమాట. సో రాముల వారి యొక్క వియోగంతో ఆవిడ చాలా దుఃఖంతో ఉండి చాలా చిక్కిపోయి ఉంటుందన్నమాట. సో యుద్ధం యొక్క విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు త్రిజట సీతాదేవికి చేరుస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే గనక లక్ష్మణ స్వామి ఎప్పుడైతే గనక ఆయన మూర్చపోయారో చాలా బాధపడుతుంది అనమాట సీతాదేవి. అయ్యో లక్ష్మణుడు కూడా నా వల్లే కదా జరిగింది, నేనే జింకను తీసుకురమ్మని చెప్పాను, నేను రాముల వారిని దూరంగా పంపించాను, లక్ష్మణుడు కూడా నాకు రక్షణగా ఉంటాను అని అంటే కనుక ఆయన్ని కూడా నేనే బలవంతంగా నా దగ్గర నుంచి దూరంగా పంపించేశాను నేను. సో కాబట్టి ఇది నా వల్లే జరిగింది అంతాను, అయ్యో నా వల్లే జరిగింది, లక్ష్మణుడికి ఇలా జరిగిందా అని చెప్పి పాపం ఆవిడ చాలా అధైర్యపడిపోతూ ఉంటే త్రిజట ఆవిడికి చాలా ధైర్యం చెప్తూ ఉంటుంది అనమాట. సో లక్ష్మీదేవి ఆవిడని ఎప్పుడు కూడా తల్లి అని చెప్పి సంబోధిస్తూ ఉంటుంది అనమాట. సో త్రిజట ఎవరు అంటే కనుక విభీషణుడి యొక్క కూతురు అనమాట ఆవిడ త్రిజట.
సో ఆ విధంగా విభీషణుడు విభీషణుడి యొక్క కుమార్తె కూడా రాములు వారి యొక్క శ్రీరాములు వారు అదేవిధంగా సీతాదేవి సేవలో వాళ్ళిద్దరూ కూడా ఉండి తరించారనమాట. సో ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి రావణాసురుడు ఏం చేస్తాడు అంటే కనుక రాములు వారి యొక్క తల నరికేశాను నేను అని చెప్పి తీసుకొచ్చి అలా చూపిస్తాడనమాట. సో చూపించితే గనక పాపం సీతాదేవి నిజంగానే అలా జరిగిందని బాధపడుతూ ఉంటుంది అనమాట. కానీ వెంటనే ధైర్యం చేసుకుని రాముల వారు నువ్వు అలాగే చంపలేవు అని చెప్పేసి చాలా ధైర్యంగా ఆవిడ నిలబడుతూ ఉంటుంది అనమాట. సో అన్ని రకాలుగా కూడా రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవిని చాలా కష్టాలు పెట్టినప్పుడు సో రావణాసురుడికి నువ్వు లొంగిపో అని చెప్పేసి బాధలు పెడుతున్నప్పుడు, లేకపోతే కనుక ఒక్కొక్కసారి చెప్తారనమాట, నువ్వు రావణాసురుడిని పెళ్లి చేసుకో లేకపోతే కనుక ఏం చేస్తాము, నిన్ను మేము చంపి తినేస్తాము అని చెప్పేసి భయపెడతారనమాట సీతాదేవి. సో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది ఆవిడ ఆ యొక్క అరణ్యవాసంలో అన్నమాట, ఆ యొక్క అశోకవనంలో. అయినా సరే ఆవిడకి అన్ని రకాలుగా కూడా ఆ సమయంలో కూడా చాలా చేదోడు వాదోడుగా ధైర్యంగా ఈవిడ త్రిజట ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక సీతాదేవి రాముల వారిని ఎప్పుడైతే కనుక చూసిందో వెంటనే రాముల వారు సీతాదేవి యొక్క పరిస్థితిని చూసి ఆయన చాలా దయార్థ హృదయుడు అయిపోయాడు అనమాట. ఆయన చాలా దయ కలిగింది అనమాట. ఎప్పుడైతే కనుక సీతాదేవి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత భర్తను చూసి ఆవిడ చాలా చాలా సంతోషపడిపోయి ఆవిడ యొక్క ముఖం ఎలా అయిపోయింది, ఒక కమల పువ్వులాగా వికసించింది అనమాట. సో ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆరోప్యారూరుహే యానం భాతృభ్యాం హనుమద్యుతః విభీషణాయ భగవాన్ దత్వా రక్షో గణేశతాం లగ్నామాయుశ్చ కల్పాంతం యయౌ చీర్ణవ్రతపురీం. చంద్రమాతజీ అనువాదం చదవండి. సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చదవండి. పిమ్మట శ్రీరాముడు అశోకవనంన అది కాదు శిశుపావృక్ష. మాతాజీ, 32 మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. లంకలోని రాక్షసులను కల్పాంశము అతడు పాలించుటకు విభూషణునికి అధికారం నొసగిన పిమ్మట దేవదేవుడు శ్రీరామచంద్రుడు సీతాదేవిని పుష్పక విమానము పై కూర్చొనిపెట్టి తనను దానిపై ఆసీనుడు అయినాడు. వనవాసుల కాలంలో పూర్తయినందున అతడు హనుమంతుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడితో కూడి అయోధ్యకు తిరిగి వచ్చింది. హరే కృష్ణ ప్రభు. అవకీర్యమాణా సుకుమైర్లోకపాలార్పితైపదే ఉపగీయమానా చరిత సతధృత్యాదిభిర్ముధా గోమూత్రయావకం శ్రుత్వా భ్రాతరం వల్కలాంబరం మహాకారుణికోతప్య జటిలం స్థండిలేశయం. సుబ్రహ్మణ్య ప్రభుజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి, 33, 34. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మార్గమధ్యమున లోకపాలుడు సుగంధ పుష్టిచే అభినందించగా బ్రహ్మాది దేవతలు అతని మహత్కార్యములను మహదానందముతో కీర్తించిరి. 34. తాను లేనప్పుడు భరతుడు మూత్ర సిద్ధమైన యావాన్నమును తిని నాగవస్త్రములను కట్టుకొని జడలను ధరించి కుశగ్రాసశయ్యపై పరుండెనని అయోధ్యకు చేరినంతట వినినవాడై పరమ కారుణికుడగు శ్రీరాముడు దానికి మిగుల దుఃఖించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక అప్పుడు విభీషణుడికి ఆయన ఆదేశం ఇస్తారనమాట, సీతాదేవిని తీసుకుని రమ్మని చెప్పేసి. సో సీతాదేవి ఆయన దగ్గరికి వస్తుంది, చాలా ఆనందంగా వస్తుంది అనమాట. ముఖం అంతా కూడా చాలా కమలంలాగా విరిచేస్తూ బాగా వికసించిపోతుంది అనమాట. సో అంతా అయిన తర్వాత ఏం జరుగుతుందంటే కనుక వెంటనే రాముల వారు ఏమంటారు, నువ్వు అసలు సీతవు కాదు. ఏమంటారు ఆయన నువ్వు అసలు సీతవు కాదు, నీ యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి నువ్వు అగ్ని ప్రవేశం చేయాలి అని చెప్పి చెప్తారనమాట.
సో యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కనుక అక్కడ వానర సైన్యం అందరూ ఉంటారు కదా, చాలా మంది ఉంటారు అనమాట. వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా పెద్ద సైన్యం అది. అంతేకాకుండా వానర ముఖ్యులు, యోధులు వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా కోతులు కదా, కోతులు బల్లూకాలు వాళ్ళందరూ అన్నమాట. సో రాములు వారు ఏంటి అంటే కనుక వాళ్ళందరికీ కూడా ఏంటి, ఒక రాజు కింద, వాళ్ళందరికీ ఒక లీడర్ కింద, నాయకుడి కింద, వాళ్ళందరికీ కూడా యజమాని కింద, ఇంకా చెప్పాలంటే కనుక. సో ఎవరి కోసం వాళ్ళందరూ కూడా ఇక యుద్ధం చేశారు? సో రాములు వారికి తిరిగి మళ్ళీ సీతాదేవి దొరకాలి. సీతాదేవి ఎవరు అంటే కనుక ఆవిడ ఏంటి, వాళ్ళందరికీ కూడా తల్లి. ఆవిడ అందరికీ కూడా ఏంటంటే కనుక ఆవిడ మహారాణి, వాళ్ళందరికీ కూడా ఆవిడ నాయకురాలు అన్నమాట. సో ఎందుకు ఇంత కష్టపడి యుద్ధం చేశారు వాళ్ళందరూ కూడా, వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేశారు అని అంటే కనుక రాములు వారిని సీతాదేవిని ఇద్దరిని కూడా కలపాలి అని. ఎప్పుడైతే యుద్ధం అయిపోయిందో రాములు వారు సీతాదేవి దగ్గరికి వస్తే గనక అందరూ కూడా చాలా పోటీ పడతారనమాట. మనం ఎవరి కోసం ఇంతలా కష్టపడ్డాము, సో ఆవిడ ఎలా ఉంటుంది, ఎందుకు అంత అలాగా రాములు వారు అంతలా బాధపడ్డారు, ఎంత మహాసాధ్వి ఆవిడ, ఎలా ఉంటుంది ఆవిడని చూడాలి అని చెప్పేసి మొత్తం వానర సైన్యం అందరూ కూడా తోసుకుని ముందుకు వచ్చేస్తారనమాట. వాళ్ళందరూ కూడా అంటే ఆవిడని సీతమ్మ తల్లిని చూడాలి అని చెప్పి వాళ్ళందరూ వచ్చేస్తారు. సో హనుమంతుల వారు అందరూ కూడా, హనుమంతుల వారు అయితే చూశారు అంతకుముందే, బట్ మిగతా వాళ్ళందరూ కూడా సీతాదేవిని చూడాలని ఎంతో ఆతృతతో ఉంటారనమాట. కానీ ఎప్పుడైతే కనుక రాములు వారు నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యాలి, నువ్వు పవిత్రుకురాలు అని చెప్పేసి నాకు నిరూపించాలన్నప్పుడు, సో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వానర సైన్యం కానీ, విభీషణుడు కానీ, అదేవిధంగా వానర యోధులు కానీ అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఇదేంటి శ్రీరామచంద్రమూర్తి ఇలా చెప్తున్నారేంటి, ఆయన అంత దయనీయుడు కదా, సుగ్రీవుడికి ఆయన ఆశ్రయం ఇచ్చారు, విభీషణుడికి ఆశ్రయం ఇచ్చారు, మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఆశ్రయం ఇచ్చారు. ఈవెన్ ఆ రాక్షసుడైనటువంటి రావణాసురుడికి కూడా చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఆయన అలౌ చేశారు. అలాంటిది సీతమ్మ తల్లి మీద ఏంటి ఇంత చాలా ఆయన కారుణ్యం లేకుండా ఉన్నారు, కరుణ లేకుండా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారన్నమాట. సో అలా అనుకుంటున్నా సరే అప్పుడు సీతాదేవి ఏం చేస్తుందో ఆవిడ చెప్పారు కాబట్టి ఆవిడ ఏం చేస్తుందో ఒక పెద్ద చితి ఏర్పాటు చేస్తారు, అందులోకి ఆవిడ దూకుతుంది అనమాట, అగ్ని ప్రవేశం చేస్తుంది. అగ్ని ప్రవేశం చేసిన తర్వాత వెంటనే అగ్నిదేవుడు నిజమైనటువంటి సీతాదేవిని తీసుకుని రాముల వారి దగ్గరికి వస్తారనమాట. సో రామ, ఈవిడే నిజమైనటువంటి సీత. సో నీవు ఎప్పుడైతే కనుక రావణాసురుడు అపహరించడానికి వచ్చాడో దానికి ముందే ఆవిడ నా యొక్క రక్షణలోకి వచ్చింది, ఈవిడే పరమ పతివ్రత మహాసాధ్వి సీతమ్మ తల్లి అని చెప్పేసి ఆ అగ్నిదేవుడు నిజమైనటువంటి సీతాదేవిని అప్పగిస్తారనమాట. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. వాళ్ళందరికీ కూడా అమ్మ మా సీతాదేవి దొరికింది, ఆవిడకి ఏమీ అవ్వలేదు, అగ్ని ప్రవేశం చేసినా ఏమీ అవ్వలేదు అని చెప్పేసి అందరూ చాలా ఆనందపడతారనమాట. సో అందరూ కూడా రాముల వారికి చేయము, సీతమ్మ తల్లికి చేయము అని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు విభీషణుడు ఏం చేస్తారంటే కనుక సీతమ్మ తల్లికి వనవాసంలో ఆవిడ అలా ఉంది కదా అని చెప్పేసి ఆవిడకి ఎంతో ఆభరణాలు, ఐశ్వర్యాలు, మంచి మంచి చీరలు అవన్నీ కూడా ఆవిడకి ప్రజెంట్ చేస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే కనుక సో అప్పటికి ఏమవుతుందంటే కనుక వనవాసంలో రాముల వారికి 14 సంవత్సరాలు పూర్తయిపోతుంది అనమాట. సో అక్కడ వెళ్లే ముందే ఏం చేస్తాడు, మనకి భరతుడు ఏం చేస్తారు చెప్తారనమాట అన్నగారికి, 14 సంవత్సరాలు మీరు తండ్రి ఆజ్ఞ ప్రకారము మీరు వెళ్తున్నారు కాబట్టి, నేను 14 సంవత్సరాలు నన్ను కూడా వెళ్ళిపోమన్నారు కాబట్టి నేను రాజ్యం చేస్తాను, మీ యొక్క పాదుకలే రాజ్యం చేస్తాయి, నేను కూడా మీలాగే అరణ్యవాసం చేస్తాను, నేను కూడా ఏం చేస్తాను, చాలా కఠిన ఉపవాసం ఉంటాడనమాట ఆయన. నేల మీదే పడుకుని ఉంటారు. నంది గ్రామం అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుంది అనమాట, అయోధ్యకి బయట అన్నమాట. సో అక్కడే ఉంటారనమాట ఆయన. అక్కడ ఎలా అయితే కనుక రాములు వారు ఒక వనవాసి కింద ఎలా అయితే ఉంటారో, భరతుడు కూడా మొత్తం అలాగే వనవాసి కిందే ఉంటారు. సో భార్యతో కూడా కలిసి ఉండరు అనమాట. సో ఆ విధంగా ఆయన యొక్క గోమూత్రంతో తయారైనటువంటి అన్నాన్ని తిని, నార వస్త్రాలు కట్టుకుని, జడలు ధరించి ఆయన కూడా ఉంటారనమాట. కానీ రాముల వారికి చెప్తారనమాట, అన్నగారు మీరు కనుక కరెక్ట్ గా 14 సంవత్సరాలు పూర్తయిన వెంటనే సరే రాకపోతే కనుక నేను ప్రాయోపవేశం చేసుకుంటాను అని చెప్పి చెప్తారనమాట భారతం. సో ఎప్పుడైతే కనుక సీతమ్మ తల్లిని రక్షించడము ఇవన్నీ అవుతూ ఉంటాయి, అవేసరికి ఆల్మోస్ట్ ఏమైపోతుంది,
14 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. సో రాముల వారికి గుర్తొస్తుందో భరతుడు 14 సంవత్సరాల కన్నా ఎక్కువైపోతే కనుక ఆయన ప్రాయప్రవేశం చేసుకుంటాడు అని చెప్పి ఏం చేస్తారు అని అంటే కనుక, సో అప్పుడు విభీషణుడు ఏం చేస్తాడు, ఆ యొక్క పుష్పక విమానం ఉంటుంది కదా, ఇంతకు ముందు రావణాసురుడు తెచ్చిన పుష్పక విమానం. సో ఆ యొక్క పుష్పక విమానంలో మొత్తం అందరినీ కూడా కూర్చోబెట్టుకుంటాడు అనమాట. సో ఆ పుష్పక విమానంలో రాములు వారు, సీతాదేవి, వానర సైన్యం. పుష్పక విమానం బ్యూటీ ఏంటంటే కనుక, మామూలు మన విమానాలు అనుకోండి 200 సీట్లు ఉంటే కనుక 200 మంది కూర్చోవచ్చు. కానీ పుష్పక విమానం ఏంటంటే కనుక ఎంతమంది కూర్చున్నా సరే అది ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట, అంతమందికి సరిపోతుంది అనమాట. సో ఆ యొక్క పుష్పక విమానంలో ఎక్కి వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటారు, అయోధ్య వైపు వెళ్తూ ఉంటారు. సో వెళ్తూ ఉంటే కనుక ఏమవుతుంది, అక్కడ కిష్కింద వస్తుంది అనమాట. కిష్కింద వస్తే కనుక రాములు వారు చెప్తారనమాట మిగతా వానర సైన్యం వాళ్ళందరికీ కూడా, సో మీ యొక్క ఎవరైతే భార్యలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని రండి అయోధ్య కంటే కనుక పుష్ప విమానం అక్కడ అయోధ్యలో ఒక స్టాప్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మనం ఇలాగ స్టాప్ అయ్యి వెళ్తూ ఉంటే కనుక లేట్ అయిపోతుందని చెప్పేసి హనుమంతుల వారికి చెప్తారనమాట. సో హనుమ, నువ్వు వెళ్ళేసి అర్జెంట్ గా భరతుడికి చెప్పు, ఇలాగ వెనకాల వస్తున్నారు రాముల వారు అని చెప్పు, లేకపోతే కనుక భరతుడు మళ్ళీ ఏం చేస్తాడు, ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు అని చెప్పి చెప్తారనమాట. సో వెంటనే హనుమంతుల వారు ఆయన గాల్లో వెళ్ళి చెప్పేస్తారనమాట భరతుడికి, ఇలాగా మీ అన్నగారు వస్తున్నారు వెనకాల, ఏం కంగారు పడకండి అని చెప్తారనమాట. చెప్తే కనుక ఇంకా భరతుడి యొక్క ఆనందానికి అంతు ఉండదు అనమాట. మా అన్నగారు మా వదిన గారు ఇద్దరు ఇలా వస్తున్నారు అని చెప్పేసి చాలా అక్కడ అయోధ్యలో అందరికీ కూడా చెప్పేస్తారనమాట, మెసేజ్ పాస్ ఆన్ చేయండి అని చెప్తారనమాట. సో అయోధ్య నగరం అంతా కూడా రాముల వారిని ఆహ్వానించడానికి రెడీ అయిపోతుంది అనమాట. సో వెనకాలే రాముల వారు ఏంటంటే కనుక అక్కడ కిష్కిందలో దిగి ఎవరైతే కనుక వానర సైన్యం యొక్క ముఖ్య ముఖ్య యోధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పుష్పక విమానంలో ఎక్కించుకుంటారనమాట. సో వాళ్ళందరినీ కూడా ఎక్కించుకుని వచ్చేటప్పుడు సీతమ్మ తల్లి ఏంటంటే కనుక, సో ఎప్పుడైతే కనుక అయోధ్య నుంచి ఇటువైపు మళ్ళీ వచ్చినప్పుడు అయోధ్య సరయు ఇవన్నీ కూడా నది దాటుకుని గంగా నది తీరాన్ని కూడా ఆవిడ దాటుకుని వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట, మళ్ళీ రిటర్న్ లో వెళ్ళేటప్పుడు నేను గంగాదేవికి పూజ చేస్తాను అంటుంది అనమాట సీతాదేవి. సో మళ్ళీ అక్కడ దిగి గంగాదేవికి పూజ చేసి అక్కడ మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కరించుకుని అప్పుడు ఆ పుష్పక విమానం మళ్ళీ అయోధ్యకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో అయోధ్యకి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఏ విధంగా ఆహ్వానించారు అనేటువంటి శ్లోకం మనకు ఉంటుంది, అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. భరత ప్రాప్తమాకర్ణ్య పౌరమాత్యా పురోహితై పాదుకే శిరసిన్యస్య రామం ప్రత్యుద్యతోగ్రజం నందిగ్రామాత్ స్వశిభిరాద్గీ తవాదిత్రనిస్వనై బ్రహ్మఘోషణ చ మూహు పటద్భిర్బ్రహ్మవాదిభిః స్వర్ణకక్షా పతాకాభిర్హై మైశ్చిత్రాధ్వజైరథై సదైస్వరుక్మసన్నాహై భటై పురటవర్మభిః శ్రేణిభిర్వారముఖ్యాభిర్భూత్రైశ్చైవ పదానుగై పారమేష్ట్యాన్యుపాదాయ పణ్యాన్యూచావచాని చ పాదయోర్జ్ఞాపతై ప్రేమ్ణా ప్రక్లిన్నా హృదయేక్షణ. భాగ్యలక్ష్మి మాతాజీ చదవండి అనువాదము. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి చున్నాడనేది వార్తను వినినంతటా భరతుడు వెంటనే రామపాదుకలను నందిగ్రామమునందున్న తన శిబిరం నుండి బయలువెడరేను. అమాత్యులు, పురోహితులు, పురప్రముఖులు, మధుర గీత వాద్యాది ద్వంద్లతో గాయకులు, వేద మంత్రోచ్చారణముతో బ్రాహ్మణులు అతని వెంట నుండిరి. సువర్ణమయమైన పగ్గముతోనున్న సుందరమగు అశ్వములు, పూంచబడిన రథములు వారిని అనుసరించినవి. ఆ రథములు బంగారు జరీతో తయారైన ధ్వజములతోనూ వివిధ ఆకృతులు కలిగిన ఇతర పతాకములతోనూ అలంకరింపబడి ఉండెను. బంగారు కవచధారులకు సైనికులు, తాంబూల పళ్ళెరములను పట్టుకొనిన సేవకులు, పలువురు సుప్రసిద్ధులకు సుందరమైన వారాంగనలు అచట నుండిరు. ఛత్ర చామరములను, అమూల్యమగు రత్నములను, రాజోచితమగు ఆహ్వానమునకు
యోగ్యమగు ఇతర సంభారములను పట్టుకొనిన పాదచారులకు సేవకులు ఆ సమూహం నందు ఉండిరి. ఈ ప్రకారము అందరినీ కూడిన వాడై భరతుడు ప్రేమార్ద్ర హృదయుడు అశ్వపూర్ణ నయనుడైన శ్రీరామచంద్రుని సమీపించి ప్రేమ విహ్వలుడై అతని పాదపద్మములపై పడెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా, యొక్క రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా ఎవరు, మొత్తము వాళ్ళు చతుర్వ్యూహం అన్నమాట. సో వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న వాళ్ళందరూ కూడా చతుర్వ్యూహం అన్నమాట. సో వాళ్ళందరికీ చూస్తే గనక అందరూ సమానమైనటువంటి శక్తులు వాళ్ళందరికీ కూడా. సో మనకి బ్రహ్మ సంహితలో చెప్తారు కదా, దీపాంతరార్చితైవ అని చెప్పి శ్లోకంలో చెప్తారు కదా, వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి శక్తి ఉంటుంది. కానీ ఏంటంటే కనుక ఎవరు ఎంతవరకు అయితే శక్తి చూపించాలో అంతవరకే వాళ్ళు చూపిస్తారన్నమాట. సో ఏ విధంగా మానవులు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్, ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి అని చెప్పేసి సో వాళ్ళు ఆ విధంగా లీల అనేటువంటి చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే కనుక హనుమంతుల వారు వెళ్తారు, వెళ్ళిన తర్వాత భరతుడికి ఈ విధంగా ఆయన విషయం చెప్తారు, రాముల వారు వచ్చేస్తున్నారని చెప్పేసి. సో రాముల వారు ఇంకొచ్చేస్తున్నారని తెలిసి అప్పుడు మాత్రమే ఆయన భరతుడు అయోధ్య నగరంలోకి ఎంటర్ అవుతారనమాట, అయోధ్య రాజ్యంలోకి. లేకపోతే నందిగ్రామ్ అనేటువంటిది ఏమిటి, అయోధ్యకి చివరిలో ఉంటుందన్నమాట ఆ ఊరు. అక్కడ ఆల్మోస్ట్ అడవి, అక్కడ ఉంటారనమాట. రాముల వారు వచ్చేస్తున్నారు అని చెప్పి తెలిసి ఏం చేస్తారు, ఆయన పాదుకల్ని తల మీద పెట్టుకుని ఏం చేస్తారు, అప్పుడు అయోధ్య నగరానికి ఆయన ఎంటర్ అవుతారనమాట, ప్రవేశిస్తారు, అయోధ్య నగరాన్ని ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు ఎంత వైభవంగా ఉంది ఆ యొక్క అయోధ్య నగరం అనేటువంటిది మనకి యొక్క శ్లోకాల్లో చెప్పారనమాట. సో ఆయన వెళ్ళినటువంటి రథం ఎలా ఉంది, బంగారపు తాడుతో చేసినటువంటి రథం. సైనికులకంతా కూడా కవచాలు ఎలా ఉన్నాయి, బంగారంతో తయారు చేసినటువంటి కవచాలు ఉన్నాయన్నమాట. సో ఎంతో మంది సైనికులు ఉన్నారు, తాంబూలాలు పట్టుకుని అందరూ కూడా రాముల వారిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు. ఈ లోపల ఏమవుతుంది, రాముల వారు వనవాసం పూర్తి చేసుకుని రాముల వారు సీతాదేవి వచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరికీ ఏంటంటే కనుక తెలియదు, ఇలాగ రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోయారని చెప్పి తెలియదు, తర్వాత తెలుస్తుంది. సో ఇలా వెళ్ళిపోయారు వాళ్ళందరూ, రాముల వారు సీతాదేవి ఇద్దరు కలిసి వస్తున్నారని చెప్పి అయోధ్య నగరం అంతా కూడా తెలిసిపోతే గనక, ఎలా అయితే గనక మన ప్రాణం పోయినటువంటి ప్రాణం మళ్ళీ శరీరంలోకి వస్తే గనక ఎలా ఉంటుంది, అలా అయిపోయింది అనమాట వాళ్ళందరికీ కూడా. సో రాముల వారు లేనంతసేపు కూడా 14 సంవత్సరాలు కూడా వాళ్ళు అలాగా ఎంతో కష్టంగా వాళ్ళు ఆ యొక్క 14 సంవత్సరాలు గడిపారు. ఎప్పుడైతే గనక 14 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, రాముల వారు వస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా అదొక పెద్ద ఉత్సవం లాగా అన్నమాట. సో అందుకే ఏం చేస్తారు, ఈ రోజు కూడా అయోధ్యలో ఆ యొక్క దీపావళి పండుగ అనేటువంటి చేస్తారనమాట. ఎందుకు దీపావళి పండుగ సిగ్నిఫికెన్స్ ఏంటంటే కనుక ఆ రోజు రాముల వారు అయోధ్యలో మళ్ళీ ప్రవేశించారనమాట. సో ఏమవుతుంది, మనం చెప్పుకున్నాం కదా, అయోధ్యలో ఈ విధంగా వీళ్ళందరూ కూడా రెడీ చేసుకుంటున్నారు మొత్తం, రాముల వారిని ఎలా ఆహ్వానించాలి, ఆయన ఎలాగా మళ్ళీ సాదరంగా ఏ విధంగా సన్మానాలు చేయాలి, సత్కారాలు చేయాలని అందరూ కూడా రెడీ అయిపోతున్నారు అనమాట. సో ఆ విధంగా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. సో రెడీ చేసుకుంటున్నప్పుడు ఏమైంది, అప్పుడు సో రాముల వారిని సో రాముల వారికి ఏం చేస్తారు, ఆ యొక్క పుష్పక విమానం ఏమవుతుంది, వచ్చేస్తుంది, అయోధ్యకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ యొక్క పుష్పక విమానంలోంచి ముందు రాముల వారు దిగుతారు, ఆ తర్వాత సీతాదేవి వెనకాల లక్ష్మణుడు, ఆ తర్వాత హనుమంతుల వారు, మిగతా వాళ్ళు. హనుమంతుల వారు అక్కడ ముందే అయోధ్య వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ యొక్క పుష్పక విమానం నుంచి కిందకు దిగుతారు అనమాట. దిగిన తర్వాత ముందుగా భరతుడు వెళ్తారు, రాముల వారి దగ్గరికి వెళ్ళి ఆయనకి రామా నీ యొక్క పాదుకలు తీసుకో అని చెప్పేసి ఆయన సమర్పిస్తారనమాట. సో సమర్పించేసి ఆయన చాలా రోజుల వరకు చూడలేదు కదా రాముల వారిని, అందుకని ఆయన కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నా సరే ఆయన అలాగే నమస్కారం పెట్టుకుని అలాగే నిలబడి ఉంటారన్నమాట. సో వెంటనే భరతుడిని చూసిన తర్వాత రాముల వారికి కూడా చాలా ఎమోషన్ అన్నమాట, చాలా ఆనందంతో ఏం చేస్తారు అంటే కనుక భరతుడిని ఆయన కౌగిలించుకుంటారనమాట. సో ఆ తర్వాత సీతాదేవి, లక్ష్మణుడు కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు నమస్కరిస్తారనమాట. సీతాదేవి వెళ్ళి వాళ్ళ యొక్క అత్తగారులు ముగ్గురికి కూడా ఆవిడ నమస్కారం చేసుకుంటూ ఉంటుందన్నమాట.
సో ఆ తర్వాత లక్ష్మణుడు కూడా తల్లులు ముగ్గురు తల్లులు కూడా నమస్కారం చేసిన తర్వాత, సో భరతుడికి కూడా ఆయన నమస్కారం చేసిన తర్వాత ఆ శత్రుఘ్నుడిని ఆయన కౌగులించుకుంటారనమాట. కౌగులించుకున్న తర్వాత అప్పుడు తన భార్య దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని కలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో ఏమవుతుందో తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏంటంటే కనుక చాలా రోజుల తర్వాత రాముల వారిని చూశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్నో పుష్పమాలలు, కానుకలు అన్ని కూడా తీసుకుని వచ్చారనమాట. అదేమైందంటే కనుక ఒక పెద్ద ఉత్సవం లాగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. అందరూ కూడా గాలిలో మంచి మంచి ఉత్తరీయాలు అవన్నీ కూడా తిప్పుతూ చాలా ఆనందంగా ఉన్నారనమాట. సో అప్పుడు ఏ విధంగా రాములు వారు వచ్చారు అని అంటే కనుక భరతుడు ఏం చేస్తారు అంటే కనుక రాములు వారి యొక్క పాదుకలను పట్టుకుని వస్తారనమాట. వెనకాలే సుగ్రీవుడు, విభీషణుడు కూడా వస్తారనమాట. సో సుగ్రీవుడు ఏం పట్టుకుంటాడు అని అంటే కనుక సుగ్రీవుడు ఏం చేస్తారు అంటే కనుక సుగ్రీవుడు, విభీషణుడు ఇద్దరు కూడాను చామరలు, విసినికర్రలు పట్టుకుని వస్తారనమాట. అటు ఇటు కూడా సుగ్రీవుడు, విభీషణుడు అనమాట. హనుమంతుల వారు ఏం చేశారంటే కనుక ఆయనకి ఒక తెల్లని గొడుగు అనమాట, ఛత్రాన్ని పట్టుకుని వచ్చారనమాట. శత్రుఘ్నుడు ఏం చేస్తారు అంటే కనుక వెంటనే రాములు వారి యొక్క ధనస్సును, 2 తూణీరాలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకుంటారనమాట. సీతాదేవి అయితే కనుక అక్కడ గంగా జలాన్ని ఆవిడ కలశంలో పట్టుకుంటుంది కదా, ఆవిడ కలశాన్ని పట్టుకుని వచ్చారనమాట. అంగదుడైతే కనుక రాములు వారి యొక్క ఖడ్గాన్ని, జాంబవంతుడైతే కనుక సువర్ణ కవచాన్ని కూడా తీసుకుని వచ్చారనమాట. ఆ విధంగా స్త్రీలందరూ కూడా స్తుతిస్తూ ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప పొగడ్తలందరూ పొగిడే వాళ్ళు వంది మాదగలు అంటారు అనమాట. సో వాళ్ళందరూ కూడా రాములు వారి యొక్క యశస్సుని గానం చేస్తూ ఉంటే కనుక అప్పుడు పుష్పక విమానం నుంచి రాములు వారు కిందకి దిగి అయోధ్య నగరంలో ఆయన ప్రవేశించారనమాట. ఎలా ఉన్నారు అంటే కనుక ఆయన మొత్తము నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి ఒక చంద్రుడిలాగా ఆయన కనిపించారనమాట. సో అందుకే ఏమైంది, సో ఎవరైతే గనక అక్కడికి వచ్చారో అక్కడ అయోధ్య నగరంలో వాళ్ళందరూ కూడా ప్రవేశించిన తర్వాత ఒక పెద్ద ఉత్సవం చేసుకున్నారనమాట. అందుకే మనం ఇప్పటికీ కూడా దీపావళి చేసుకుంటాం కదా. దీపావళి అంటే కనుక అయోధ్యకి మళ్ళీ రాముల వారు తిరిగి వచ్చారనమాట. సో ఈ రోజు కూడా అయోధ్యలో దీపావళి రోజు ఏం చేస్తారు, దీపోత్సవం అని చెప్పి చాలా పెద్దగా ఉత్సవం చేస్తారనమాట. సో అప్పుడు అంతఃపురంలో ప్రవేశించిన తర్వాత రాముల వారు కైకేయి దశరథ మాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముగ్గురికి కూడా, కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళందరికీ కూడా ముగ్గురికి కూడా ఆయన నమస్కరిస్తారనమాట. సో అక్కడ వశిష్ఠాది గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన నమస్కారాలు ఇస్తారు. సో తనకంటే సమానంగా ఉన్నటువంటి వాళ్ళని, చిన్న వాళ్ళని కూడా ఏం చేస్తారు, ఆయన ఆశీర్వదిస్తారు. సమానంగా ఉన్నటువంటి వాళ్ళని ఆయన కౌగులించుకుంటారనమాట. సో అదే విధంగా సీతాదేవి కూడా ఏం చేస్తుంది, లక్ష్మణుడు, సీతాదేవి కూడా అంతఃపురంలో ప్రవేశిస్తారు. సీతాదేవి ముగ్గురు అత్తగారులకు కూడా నమస్కరించుకుని తన యొక్క ముగ్గురు చెల్లెల్ని కూడా ఆవిడ కలుసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే గనక మొత్తం 4 అన్నదమ్ముల్ని కూడా మళ్ళీ వాళ్ళు ముగ్గురు తల్లులు కూడా చూశారో, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్ని నలుగురిని కూడా ఒక్కసారి చూశారో ఏం చేస్తారనమాట, వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోతారనమాట. ఆనంద బాష్పాలు వదిలి వాళ్ళందరినీ కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళందరూ కూడా కన్నీటితోటి ఏకంగా వాళ్ళని తడిపేస్తారనమాట. అంతలాగా వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎంతో కష్టం అనుభవించారనమాట. సో అంత కష్టం అనుభవించిన తర్వాత ఇన్నాళ్ళకి మా యొక్క కష్టాలు తీరినాయి అని చెప్పేసి కొడుకుల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారనమాట. సో అప్పుడు వశిష్ఠుల వారు ఏం చేస్తారంటే కనుక రాములు వారు అప్పటికి కూడా ఇంకా ఆయన ఎలా ఉన్నారు, జడలతో వేసుకుని వనవాసిలాగే ఉన్నారనమాట ఆయన. సో ఏం చేస్తారు, వశిష్ఠుల వారు ఏం చేస్తారు, ఆయన యొక్క జడలు, రాముల వారి యొక్క జడలంతా కూడా కత్తిరింపు చేసేసి కులవృత్తులతోటి మొత్తం అంతా కూడా 4 సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలంతో ఆయన ఏం చేస్తారు, రాముల వారిని పట్టాభిషక్తుల్ని చేస్తారనమాట. సో రాముల వారు ఏం చేస్తారు, ఆ యొక్క జడలను తీసుకుని మొత్తం మంచి వస్త్రాలను ధరించి, ఇప్పుడు రాజరికపు వస్త్రాలని, ఒక రాజు కింద ఏదైతే కనుక వస్త్రాలు, పూమాలలు, ఆభరణాల చేత అలంకృతుడయ్యారు, అదేవిధంగా సీతమ్మ తల్లి కూడా చాలా చక్కగా అలంకారం చేసుకుని వస్తారనమాట. అప్పుడు ఆయన ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టి రాముల వారిని ఏం చేస్తారు, అయోధ్యకి ఆయన్ని రాజు కింద పట్టాభిషక్తుని చేస్తారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందని రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాదికి జై. సీతారామచంద్ర లక్ష్మణ స్వామి సహిత హనుమానికి జై. నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ హరే దండవత్ కృష్ణ. ప్రణామాలు. ఒక డౌట్ ప్రభుజీ. ప్రభుజీ ఒక డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ఉన్నారా? చెప్పండి మాతాజీ. ఆ మేము చాలా సినిమాల్లోనూ చాలా కథల్లోనూ మా చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే, శ్రీరామచంద్రుడు అట్లా భార్య వచ్చిన తర్వాత అందరూ ఎవరో చాకలతనో ఏమో ఆయన వాళ్ళ వైఫ్ ఏదో అన్నదానికి నేనేమన్నా శ్రీరామచంద్రుడిని అనుకుంటున్నా, భార్య ఎలా వస్తే అలా తెచ్చుకున్న దానికి అన్నట్లుగా మాట్లాడినట్లుగా ఆ తర్వాత అంటే ప్రజలు అలా అనుకుంటున్నారు అన్నప్పుడు అది అలా అవుతుంది అది అనుకుంటున్నారు. పట్టాభిషేకం అయిన తర్వాత అది ఉత్తరాఖండలో వస్తుంది మాతాజీ. అది కూడా అలా వస్తుంది. అనుకున్నప్పుడు అగ్ని 11వ అధ్యాయంలో వస్తుంది. అది కూడా ఆ ఇన్సిడెంట్ కూడా వస్తుంది మాతాజీ. అగ్ని ప్రవేశం చేసినట్లు వస్తుంది. 11లో వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడే అగ్నిలోకి పోయి మళ్ళా రమ్మని చెప్పినట్లుగా చెప్పారు కదా మీరు. అది నేను నాకు అయిపోయింది మాతాజీ. అక్కడ లంకా నగరంలో ఒకసారి అగ్ని ప్రవేశం చేసి వస్తుంది ఆవిడ. అప్పుడు తర్వాత ఇంకోసారి కూడా వచ్చిందా? ఇంకోసారి చేయదు ఆవిడ, అగ్ని ప్రవేశం చేయదు. ఆవిడ ఇంకోసారి చేయాలన్నట్టు మాట్లాడతారనమాట. అప్పుడు ఆవిడ ఇంకా అగ్ని ప్రవేశం చేయకుండా డైరెక్ట్ గా భూమిలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఓ అది నెక్స్ట్ అధ్యాయం వస్తుంది మనకి. ఒకసారి చేస్తుంది ఆవిడ అగ్ని ప్రవేశం. రెండోసారి మళ్ళీ అలా చేయమంటే కనుక ఆవిడ ఎన్నిసార్లు నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఆవిడ భూమాతను పిలిస్తే భూమి 2 పీస్ కింద అయిపోతుంది, భూమాతతో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆవిడ భూమిలోంచి కదా పుట్టింది. తీసుకెళ్లి వదిలిపెట్టి వస్తాడు. అది అది అలాగా ఉందా ప్రభుజీ? ఉంది మాతాజీ. అది ఉత్తరాఖండ యుద్ధకాండ అయిన తర్వాత దూరంగా తీసుకుపోయి వదిలిపెట్టేస్తాడు. అప్పుడు తర్వాత అక్కడ బిడ్డల్ని కంటుంది ఆశ్రమంలో, ఆ ముని ఆశ్రమంలో. తర్వాత భూమిలోకి వెళ్ళిపోయేటాడు. వాళ్ళకి 14 years వచ్చిన తర్వాత ఆమె అప్పటి నుంచి